రేయ్, ఎంతసేపు చూడాలిరా హర్ష? ఎక్కడ్రా మీ అక్క తొక్క? అక్క ఆ సిరి రాదు. మా అక్క గెలిచినట్టు అనౌన్స్ చేసేసి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చేసేయండి. అది ఎలాగో మనకే వస్తుందిలేరా. ఎన్ని మాటలు అందది. చాలా చీరాలు పలికింది కదా, రమ్మను. వచ్చి నా మీద పోటీ పడి గెలుస్తాను అని చెప్పింది కదా, నాకు ఎదురు నిలబడతానంది కదా, ఏది రాదే? అక్క ఎక్కడున్నావు అక్క? త్వరగా రా అక్క. సరే, ఆ సిరి రాదు, దాని సంగతి తర్వాత చూస్తాను. మీ ఓనర్కి చెప్పి నాకు ఈ కాంట్రాక్టు ఫైనల్ చేయమని చెప్పు. ఒక్క 5 నిమిషాలు ఆగండి అక్క. ఒక్క నిమిషం కూడా ఆగను. అక్క ఎక్కడున్నావు అక్క? త్వరగా రా అక్క. రేయ్, నీకు వినిపించట్లా? అదిగో మా సిరాక్ వస్తుంది. నువ్వు ఓడిపోవడానికి సిద్ధమైపో. వచ్చినా అది గెలవదు కదా. హర్ష, అక్క ఏంటక్క లేటు? కొంతమంది నన్ను ఆపడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. సరే అక్క, నువ్వు వెళ్ళి ఆ శాంపిల్ ఫుడ్స్ త్వరగా రెడీ చేయి. సరే. ఇదేంటి, నాకిచ్చిన కూరగాయలన్నీ కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి. రే రవి, ఏంటి ఇవి ఇచ్చావు? నా దగ్గర అవే ఉన్నాయి, అవే తీసుకొచ్చాను. బయటికెళ్ళి తెచ్చే టైం కూడా లేదు. మనం ఓడిపోతామా? లేదక్క, నువ్వు ఓడిపోకూడదు. ఒక్క నిమిషం. హర్ష, నేను వంట స్టార్ట్ చేస్తాను. ఎలా అక్క? ఇక్కడ బియ్యం మాత్రమే ఉన్నాయి. అవి చాలా హర్ష. అమ్మాయి పుదీనా బాగుందమ్మా. పుదీనా రైస్ చేద్దామమ్మా. హర్ష, ఇవి బానే ఉన్నాయి, నేను వంట స్టార్ట్ చేస్తాను. ఆ పుచ్చులతో మిగిలిన వాటితో అదేంటి చేసేది? రేయ్, అక్క. మీరు బాగా వండండ్రా. సరే అక్క. ఏంటక్క, మన దగ్గర అన్నీ ఉండి ఈ సామాన్లతోటి ఇవి చేస్తే, అదేంటి అన్నంతోటి అన్ని రకాల వంటలు చేసింది? నువ్వు ఉండరా, నేను చూస్తున్నానుగా. అక్క ఏమీ లేకుండానే మ్యాజిక్ చేసావు కదా. టమాటా రైసు, జీరా రైసు, కొత్తిమీర రైసు, వీటికి నంచుకోవడానికి రోటి పచ్చడి.
మా అమ్మ అంటే ఏమనుకున్నామో అయ్యా, వండర్ ఉమెన్. ఈ సిరి మామూలుది కాదు. ఎరా మన అయ్యాయా? రెడీ అక్క. మీ దగ్గర అన్ని కూరగాయలుండి మీరు చేసింది ఇదేనా? మా అమ్మ దగ్గర ఏమీ లేకపోయినా చూడండి ఎన్ని వెరైటీస్ చేసిందో. రే క్రిష్, అలా అనద్దు నాన్న. శకుంతల గారు, మీరెళ్ళి మీ వంటలు మా సార్కి రుచి చూపించండి. సరే వెళ్తాను.